హాయ్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. సిద్ధు వాళ్ళ నాన్న చెప్పిన మాటల్ని గుర్తు చేసుకొని చాలా బాధపడుతూ ఉంటాడు. చూడమ్మా కనిష్క, రేపే మీ ఎంగేజ్‌మెంట్, మీ నాన్నకి చెప్పు అన్న మాటల్ని సిద్ధు పదే పదే గుర్తు చేసుకొని, తులసి, నిన్ను తప్పిస్తే నేను వేరెవరిని కూడా పెళ్లి చేసుకోను. మా నాన్నేమో రేపే మా ఎంగేజ్మెంట్ అని చెప్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను నిన్ను మాత్రమే పెళ్లి చేసుకోవాలి తులసి, పెళ్లి చేసుకోవాలి అని సిద్ధు అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు. ఇంకోవైపు తులసి కూడా చాలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. వాళ్ళ నాన్న పెళ్ళికొడుకు ఫోటోని చూపించి, ఈ అబ్బాయి నీకు నచ్చాడా అమ్మా, నువ్వు అంగీకరిస్తే ఈ అబ్బాయితో పెళ్లి చేస్తాను అని పెళ్ళికొడుకు ఫోటో చూపించినప్పుడు తులసి అలాగే మీ ఇష్టం నాన్న అని చెప్పి ఉంటుంది. దానిని తలుచుకుంటూ, ఇప్పుడు మీ ఇష్టం, పెళ్లి చేసుకుంటానని నాన్నకేమో చెప్పేశాను, మరి నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే ఖుషి పరిస్థితి ఏంటి అని తులసి ఏడుస్తూ ఉంటుంది. ఇక ఖుషిని చూసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక్కడేమో సిద్ధు, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను తులసి, అందుకు ఏం చేయాలని ఆలోచిస్తున్నాను అని ప్లాన్ ఆలోచిస్తూ ఉంటాడు. ఖుషి కోసం తులసి ఏడుస్తూ ఉంటుంది. మరి తులసిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధు ఏం ప్లాన్ చేస్తాడు అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.